హాయ్ ఫ్రెండ్స్. ఒక్కళ నేను బిగ్ బాస్కి నేను వెళ్ళకపోయినా సరే నన్ను కోరుకునేది ఏంటి? సాధారణమైన వ్యక్తులు, అది నేనవని బయట వాళ్ళు అవని ఎవరైనా సరే సాధారణమైన వ్యక్తులు బిగ్ బాస్లో కనబడాలనేసి నా ఆశ. ఎందుకంటే సెలబ్రిటీలు ఇన్ని రోజులు పెట్టి టీవీలోన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో వాళ్ళే చూస్తున్నాం, కానీ మామూలు సాధారణమైన వ్యక్తులు గురించి మనం ఎప్పుడు చూడలేదు. ఈ సాధారణమైన వ్యక్తుల్ని గెలిపించండి, సెలబ్రేట్ అవ్వడం కాదు. కానీ ఏడుచుకొని మమ్మల్ని గెలిపించన్నా, మాకు ఓట్లు వేయండి అన్నా, మాకు ఇచ్చేయండి అని అనుకుని గుండ్లు బాదుకున్న వాళ్ళకి కాదు, అక్కడ నిజ స్వరూపం చూపెట్టాలి. నిజ స్వరూపం చూపెట్టిన వాళ్ళకి చెయ్యండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిగ్ బాస్లోనూ గెలిపించండి సాధారణమైన వ్యక్తుల కోసమని. ఇప్పటి వరకు నేను ఆశించింది అదే ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఎవరికైనా సరే కోపం వచ్చిందనుకో, కోపాన్ని నడుచుకోండి ఫ్రెండ్స్. ఎందుకన్నారా, నేను కూల్గా చెప్తాను కాబట్టి. ఒక సాధారణమైన వ్యక్తి కోసమే నేను ఎంత దీనిగా ఇప్పుడు వరకు స్కిట్లు అన్నీ కూడా చేశాను, ఇన్ని రోజులు బట్టి కూడా ఉన్నాం. నన్ను ఎప్పుడైనా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని అడిగినా, నాకు చదువు లేకుండా సరే మీ ఇష్టం వచ్చిన జ్ఞానం నా దగ్గర ఉన్నది. అర్థమైందా? నేను డ్యాన్స్ చేయాలంటే ఎన్ని ఎన్ని పాటలకైనా ఏదైనా డ్యాన్స్ చేయగలను, కానీ ఓకే అది కాదు ఫ్రెండ్స్. సమాజాన్ని ఒక దీనికి తేవాలి. ప్రకృతి మనకి ఎంత ఇచ్చిందో మనం కూడా ఎంతో కొంత ప్రకృతికి ఇవ్వాలి, అది ధర్మం. ఓకే ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడాను ఎవరు చూడట్లేదు కదా అనుకున్నా మనం ఏదో అనుకుంటాం, కానీ ఎవరు చూడకపోయినా సరే ప్రకృతి అనేది చూస్తుంది, దేవుడని కూడా చూస్తుండే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని మాత్రం రివర్స్ చేయకండి ఫ్రెండ్స్. సాధారణమైన వ్యక్తుల కోసమనే బిగ్ బాస్కి వెళ్ళోళ్ళు ఎవరైనా సరే సాధారణమైన వ్యక్తుల కోసమైతే మాత్రం ఓట్లు వేసి ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఏంటి సెలబ్రిటీలు వాళ్ళ కోసం కాదు, మన సాధారణమైన వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళ నిజ స్వరూపాలు అన్నీ కూడా పాపం బాధలు బంధులు సంతోషాలు అన్నీ కూడా బయటపడతాయి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఇది మాత్రము అందరికీ పంచండి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో చేయరో మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.